నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎంసి ఛానల్. ఇవాళ మనం ఈ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటామండి. వెంకటేశ్వర స్వామి గురించికి ఈ కథ ఒకటి నేను ఎప్పుడో విన్నానో చదివానో నాకైతే గుర్తులేదు, కానీ మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నానండి. నమో వెంకటేశయ్య. ముందుగా మనం వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకునే ముందు ఒక వ్యక్తి ఉండేవాడు. అతని జీవనం ఏంటంటేను రోజు అడవికి వెళ్ళి కూరాకులు కోసుకుని వచ్చేవాడు. కూరాకులు కోసుకుంటూ అతను వెళ్లే దోవలో ఒక గుడిసె ఉండేది. ఆ గుడిసె ముందు ఒక వృద్ధుడు కూర్చుని రోజు ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకుని ఆ విగ్రహానికి పూజ చేస్తూ ఉంటాడు తులసి దళాలతోటి. ఈయన రోజు చూసి నేను కూడా ఇలా పూజ చేస్తే బాగుండు అనుకుంటాడు. అంతవరకే, అతను చేయలేడు, అతనికి మంత్రాలు తంత్రాలు ఏమీ రావు. అతని జీవనమే కూరాకులు కోసుకుని అమ్ముకోవటం అన్నమాట. అలా అనుకుంటూ వెళ్ళేవాడు. ఒకరోజు అలా కూరాకులు కోసుకుంటుంటేనే అతనికి తులసి వనకల్లాగా, అంటే ఒక చెట్టు కనిపిస్తుంది, అందులో తులసి దళాలు ఉంటే ఇతనికి ఒక ఆలోచన వచ్చిందనమాట. మనం ఎట్టాగో పూజ చేయలేకపోతున్నాము, మనం వెళ్ళే దోవలో ఆ పంతులు గారు ఉన్నారు, ఆ పెద్ద ఆయన బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయనకి ఇద్దాము, ఆయన వెంకటేశ్వర స్వామికి పెడతాడు అని సంకల్పం చేసుకుని అన్ని తులసి దళాలు కోసుకుని ఆయనకి ఈ కూరాకుల మీద ఆ తులసి దళాలు పెట్టుకుని వెళ్తాడనమాట. అదే మొదటి రోజు. రోజు దండం పెట్టుకుంటాడు అనుకుంటాడు, కానీ ఎప్పుడు కూడా బ్రాహ్మణుడితో మాట్లాడిన పాపన పోలేదు. ఈ కూరాకులు కోసుకునే ఆయన అతను బ్రాహ్మణ్ణి పిలుస్తాడనమాట. పిలిచి, స్వామి మీకోసం నేను తులసి దళాలు తెచ్చాను, మీరు తీసుకుని పూజ చేసుకోండి అని చెప్తాడు. ఆ బ్రాహ్మణుడు అలాగే అని తులసి దళాలు తీసుకున్నామని అట్లా చూస్తేనో అతని వెనకాల రాహువు, అంటే ఒక సర్పం, కాల సర్పం, రాహు అంటేనే సర్పం, నుంచుని ఉంటుంది. ఇతను వెంటనే ఇప్పుడే వస్తాను, నేను చెప్పేదాకా నువ్వు ఆ తలపైన ఉన్న మోపును మాత్రం నువ్వు దించద్దు, నేను ఇప్పుడే వస్తానని తను ఉన్న గుడిసె వెనకాలకి వెళ్తాడనమాట. వెళ్ళి రాహుకి మంత్రం చెప్పించి రాహుని ఆహ్వానిస్తాడు. వెంటనే ఆ రాహు, ఆ కూరాకులు అమ్ముకునే ఆయన వెనకాల ఉన్న రాహు బ్రాహ్మణుడి దగ్గరికి వస్తుంది. వచ్చి, స్వామి ఏంటి అంటేను, ఏంటిది అంటాడు. ఆయనని ఇవాళ నేను కాటేయాలండి, ఆయనకి కాలదోషం పట్టింది, అందుకని నేను ఆయన వెనకాల ఉన్నాను, ఆయనకు ఆపద రాపోతుంది అని చెప్తాడు. చెప్పగానే ఆ బ్రాహ్మణుడు ఒక్కసారి పాపం కంగు తింటాడు. తినటమే కాకుండాను, అయ్యో అతనికి కాలదోషం పట్టపోతుందా అని అనుకుంటాడు. అనుకుని, పోనీలే అయ్యా, ఓ పని చెయ్యి, నేను మరి ఆయనకి ఆ గండం తప్పే అవకాశం లేదా అంటాడు. అంటేను, తప్పకుండా ఉంది, మీరు చేసే పూజను ఆయనకి దానం చేస్తే అంటే అలాగే ఓ తులసి దళం ఉన్న దీనిని అతనికి దానం చేస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. సరే అంటాడు. అతను వెళ్ళాక ఇతను బయటికి వచ్చి తులసి దళాలు తీసుకుని, నాయన రోజు నువ్వు నా కోసం తులసి దళాలు తెస్తావా అన్నాడు. అసలు ఎంత గంతేస్తాడో కూరాకులు అమ్ముకునే అతను. ఏంటి, బ్రాహ్మణుల వారు నన్ను తులసాకులు తెమ్మన్నారా వెంకటేశ్వర స్వామికి అని ఆనందంగా, అలాగే స్వామి తప్పకుండా తెస్తాను అని ఆనందంగా వెళ్తాడు. అతనికి గండం గడిచింది. ఇవేమి పాప కూరాకులు అమ్ముకునే ఆయనకి తెలియదు, బ్రాహ్మణుడికి చెప్పలేదు. ఇదండి కదా. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే, మనకి తెలిసో తెలియకో మనం పూజ చెప్పినా, చేసేవాళ్ళకి సహాయం చేసినా, ఒక్క తులసి దళలో ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే మనకి ఎన్ని ఆపదలు తొలుగుతాయో మీరు ఒక్కసారి గమనించండి. నమో వెంకటేశయ్య.